ప్రభువుల ప్రభుకే ఆరాధనా, రాజుల రాజా ఆరాధనా, ప్రభువుల ప్రభుకే ఆరాధనా. పరలోకమందు ఆసీనుడా, పావనుడా, మా ప్రియుడా. పరలోకమందు ఆసీనుడా, పావనుడా, మా ప్రియుడా. 10 కోట్లలో అతి సుందరుడా, 10 కోట్లలో అతి సుందరుడా, పరిశుద్ధుడా, ప్రేమామయుడా, పరిశుద్ధుడా, ప్రేమామయుడా. ఆరాధనా, 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 పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. అబ్బా తండ్రి అబ్బా తండ్రి యేసు నామములో నామములో మమ్మల్ని అందరినీ దీవించి అనుగ్రహించినందుకు మీకే వందనము, మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే స్తోత్రము, మీకే మహిమ. మీకే మహిమ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి అబ్బా తండ్రి యేసు నామములో ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని అనుగ్రహించినందుకు దీవించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పునీత మత్తాయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 1 నుండి దైవ వచనములు. యేసు ఆ జనసమూహములను చూచి పర్వతమును ఎక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టూ చేరిరి. ఆయన నోరు విప్పి ఉపదేశింపనారంభించెను. దీనాత్మలు ధన్యులు, దేవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు కలవారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. నిర్మల హృదయములు ధన్యులు, వారు దేవుని దర్శిందురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. ధర్మార్థము హింసిందులు ధన్యులు, దేవరాజ్యం వారిది. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అపమానించినప్పుడు, హింసించినప్పుడు, నిన్నారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలుఫిన ప్రవక్తలను సైతము ప్రజలల్లా హింసించిరి. పరలోకములో మీకు గొప్ప బహుమానము కలదు. కావున మీరు ఆనందింపబడుడు, మహానందింపబడుడు.
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైనటువంటి దైవ ప్రజలారా, ఈరోజు మత్తాయి సువార్త 5వ అధ్యాయము 3వ వాక్యము నుండి మనము విని ఉన్నాం. ఆ వాక్యము యొక్క సపోర్టింగ్ ఆంధ్రియ అర్థాలు ఇచ్చినటువంటి వాక్యములు మనం ఒక్కసారి నోటు చేసుకుందాము. మత్తాయి 5వ అధ్యాయం 3, 10 వాక్యములు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. దాన్ని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30 మరియు 31 వాక్యములు, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వాక్యము, మత్తాయి సువార్త 6వ అధ్యాయం 33వ వాక్యములు, కొలొస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14, 15 వాక్యములు, యోబు గ్రంథం 22 అధ్యాయము 24 నుండి 26 వచనాలు వరకు, మరియు జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 9వ వాక్యము, 12వ వాక్యము, 17, 18 వచనములు, లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనము, కీర్తన 147వ వచనం వాక్యము, 147వ అధ్యాయము 3వ వచనం మరియు 11వ వాక్యములు, మత్తాయి సువార్త 28వ అధ్యాయం 18వ వాక్యములు, యెషయా గ్రంథం 30 అధ్యాయం 20వ వాక్యము, మరియు 1 పేతురు 3వ అధ్యాయం 14, 18 వచనములు, కీర్తన 119వ అధ్యాయం 71వ వచనములు. ఈ వాక్యములు మనము ధ్యానం చేయవచ్చినప్పుడు ఆ దేవుని యొక్క ఆత్మను, పరల రాజ్యములో ఉన్నటువంటి ఆ దైవ మహిమను, ఆ విలువను మనకు అర్థం చేసుకొని దేవుని యొక్క బిడ్డలుగా సాన్నిధ్యాన్ని అనుభవించటానికి మనం ధ్యానం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిగా మనం చూస్తాం మత్తాయి సువార్త 5వ అధ్యాయం 3వ వాక్యము. దీనాత్మలో ధన్యులు, దీనాత్మలో ధన్యులు, దేవరాజ్యము వారిది, దైవరాజ్యము వారిది. ఇది 3వ వచనము. దీన ఆత్మలో ధన్యులు, దైవ రాజ్యము వారిది. ఇప్పుడు దైవరాజ్యం పొందటానికి మొట్టమొదటిగా చెప్పినటువంటి ఒకే ఒక కండిషన్, దీనాత్మలు, వినమ్ర హృదయముతో ఆత్మలు ఆ ఎల్లా వేళలా దేవుని ఆశ్రయించినటువంటి వారు. 10వ వాక్యము కూడా చూస్తా. 10వ వాక్యము, ధర్మార్థము హింసితులు ధన్యులు, ధర్మార్థము హింసిందులు ధన్యులు, దైవరాజ్యము వారిది, దైవరాజ్యము వారిది. ఇప్పుడు దైవరాజ్యం సొంతం చేయటమే ఈ ప్రపంచంలో అతి ముఖ్యమైనది, శ్రేష్టమైన కార్యమని ప్రభు తెలియచేస్తున్నా. బిడలారా, మనకు సంపద ఉన్నప్పుడు అది చాలా విలువైనది కాదు, అది భాగ్యవంతులుగా గెలవటానికి లేదు. మనకు ఆరోగ్యం ఉన్నప్పుడు, లేకపోతే మనకు చాలా తెలివి ఉన్నప్పుడు, లేకపోతే ఉద్యోగం ఉన్నప్పుడు ఇది ఏమి మనకి గొప్పది, భాగ్యవంతులుగా గణింపటలేదు. మరియు దైవరాజ్యములో ఉన్నటువంటి సభ్యత్వమే చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నశించిపోయినటువంటి కాక పరలో రాజ్యంలో మన ఆత్మ నిత్యరక్షణ పొంది దేవునితో పాటు నివాసం చేసినటువంటి ఆ చోటులో నా దేవుని యొక్క సన్నిధిలో విలువై ఉన్నది ఏమిటి, అది మనము చూడాలి. అది దైవరాజ్యములో మనం పడినటువంటి కష్టములు, మనలో ఉన్నటువంటి దైవ రాజ్యాన్ని గురించి, దైవ నామాన్ని గురించి మనకు వచ్చినటువంటి బాధలు, ఈ బాధలు కన్నా ఈ కష్టములు ఇదంతా మనల్ని దేవుని యొక్క సన్నిధిలోనికి, దైవరాజ్యములో విలువ ఇవ్వటానికి, కృప ఇవ్వటానికి ఉన్న మార్గమే. కాబట్టి మత్తాయి సువార్త 6వ అధ్యాయం 33వ వాక్యములో ప్రభు తెలియచేయనిది ఏమనగా, 6వ అధ్యాయం 33వ వాక్యములో, మొదట
ఆయన రాజ్యము ఆయన రాజ్యమును నీతిని వెదుకుడు నీతిని వెదక్కుడు అప్పుడు అన్నియు మీకు అప్పుడు అన్నీయు నీకు అనుగ్రహింపబడును. అనుగ్రహింపబడు. ఈ ప్రపంచంలో మీకు గొప్పది అని ఎంచినటువంటి ఆరోగ్యము కానీ సంపదలు కానీ సంపద కానీ అంద మీకు అనుగ్రహింపబడను. ఇది అనుగ్రహాలే. కానీ మీరు మొట్టమొదటిగా ఆయన రాజ్యము, ఆయన నీతి, మన నోటి మాటల ద్వారా క్రియల ద్వారా నీతి మనం వెదకాలి. అప్పుడు నీతి పాటించినప్పుడు యెషయా ప్రవచనములో 30 అధ్యాయము 20 వాక్యములు ప్రభు తెలియచేయనిది ఏమనగా, యెషయా 30:20 వాక్యములో ప్రభు నీకు కష్టాలు పాలును, అక్కడ ప్రభు మిమ్ము కష్టము పాలు చేయును. ప్రభు మిమ్ము కష్టముల పాలు దయచేయును, కానీ ఆయన నీకు మరుగాడు. మీకు స్వయముగా బోధించును. అది మీకు స్వయముగా బోధించినప్పుడు, ఈ ప్రపంచంలో నీతి పాటించినప్పుడు దీనాత్మలకున్న ప్రత్యేకత ఏమి? ఎప్పుడు నీతిమంతులుగా ఉండి నోటి మాటల ద్వారా క్రియల ద్వారా ఎల్లవేళలా దేవునికి ఇష్టమైనది మాత్రం గాంచి దేవుని యొక్క ప్రణాళిక నడచే మనోభావం. ఎప్పుడు నీతి పాటించాలి. దైవ ప్రేమకి ఎటువంటి కీడి చేయటానికి ఇష్టం లేనిటువంటి మనోభావం. దేవుని యొక్క ప్రేమ నుండి దూరం పోవటానికి కోరిక లేనిటువంటి మనోభావం. దేవుని యొక్క ప్రేమ నుండి ఎల్లవేళలో దైవ సన్నిధిలో ఉండటానికి ఆ తీవ్రమైన కోరిక ఉన్నటువంటి మనోభావమే. అటువంటి ఉన్న వారికి కష్టముల పాలు దేవుడు అనుగ్రహిస్తారు. అప్పుడు అది అనుగ్రహించినప్పటికీ కూడా దేవుడు మరువుగాడు. ఆ దేవుడు మరువుగాడు. దేవుడు ఎల్లప్పుడూ నిన్నే అనుగ్రహిస్తారు. అందుకే కీర్తనములో 119 అధ్యాయము 71లో ప్రభు తెలియచేయనిది ఏమనగా, 119:17-71 నేను శిక్షను అనుభవించుట వలె మేలే అయినది. నేను శిక్షణ ఇలాగే కష్టములో బాధల ద్వారా నాకు శిక్షణ లభిస్తుంది. అలాగే నేను చేశాను, నాకు మేలైనది. కావున దాని వలన నేను నీ కట్టడలను దాని వలన నేను ప్రభు కట్టడలు మనకు నిత్య జీవం ఇస్తుంది అని యేసయ్య నోటి నుండి వచ్చిన మాటలే. కాబట్టి ఆ కట్టడలు నేను పాటించటానికి, నాకు క్రమశిక్షలో ఉండటానికి నాకు వచ్చిన బాధలు కానీ సమస్యలు అనుగ్రహమైంది అని ప్రభు తెలియజేస్తున్నా. అప్పుడు ప్రియులారా, అలాగే అనుగ్రహంగా మారినప్పుడు జెఫన్యా గ్రంథములో 3వ అధ్యాయం 9వ వాక్యములో ప్రభు పలికినది ఏమిటి? జెఫన్యా 3వ అధ్యాయం 9వ వాక్యం ఒకసారి చూస్తాం. అప్పుడు నేను అన్యజాతి ప్రజలకు హృదయములో మార్చెదను, అది వారు పరదైవములను విడనాడి నాకు ప్రార్థన చేయుదురు, నిన్నే సేవింతురు. నిన్నే ప్రభువుని మాత్రం తలంచుకొని ఉండి అన్య దేవుని ఆరాధించకుండా, అన్య దేవుని నాకున్న ధనాశ అది అన్య దేవుడుగా నాలో గణింపబడుతుంది. ఈలోక ఆశాభాషలు ఇలాగ ఈలోక సంబంధమైన కార్యానికి నా ఆలోచన, నా తలంబులు ఉంచుకొని నేను అన్ని జనుల వలె నడచినప్పుడు నేను దేవుని నుండి దూరమై ఆ ప్రేమకి విరుద్ధమై ఉన్నప్పుడు దేవరాజ్యానికి మనం నీతి పాటించుతున్నటువంటి బిడ్డలం కావు బిడలారా. కాబట్టి దేవుని యొక్క రాజ్యములో మనం ఎల్లప్పుడు ఉండాలంటే అన్నిల వలె గాక మనము ఎప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఉండటానికి ఈ కార్యము నుండి విడనాడి ప్రభు చెందనే ఉండాలి. ఎందుకని మత్తాయి సువార్త 28వ అధ్యాయం 18వ వాక్యంలో ప్రభు ఒక వాగ్దానం తన శిష్యులకు ఆయన మనకు ఇచ్చి ఉన్నారండి. యేసు వారి దగ్గరికి వచ్చి వారితో ఇహపరములందు నాకు సర్వ అధికారము ఇవ్వబడినది. అప్పుడు సర్వ అధికారం ఇహపరములందు, ఇక లోకములో కానీ పరలోకములో కానీ ఏమిటి? నాకు అధికారం ఇవ్వబడను. అటువంటి అధికారిని మనము పూజించాలి. అలాగే మన అధికారిని మన హృదయంలో సేవించాలి. అలాగే అధికారికి ఇష్టమైన మార్గములో మనం నడచినప్పుడు
దీనాత్మలు ధన్యులు, వారికి దైవరాజ్యం సొంతంగా మార్చవచ్చు. అప్పుడు అందుకే యేసయ్య మత్తాయి గారు సువార్తలో మనకు దీని ముందు చదివి ఉన్నా, మీరు మొట్టమొదటిగా దైవరాజ్యం వెదకండి, ఆ యేసయ్య నీతి పాటించండి. ఆ నీతి మనము మన జీవితం ద్వారా నడిపించినప్పుడు ఆ దేవుని గొప్ప అనుగ్రహాలు వస్తుంది. జెఫన్యా గ్రంథములో 3వ అధ్యాయం 12వ వాక్యములో ప్రభు తెలియజేయనిది ఏమనగా, జెఫన్యా 3:12, దుఃఖితులగు దీనులను ప్రభువు నామమును ఆశ్రయించు వారిగను మీ నడుమ శేషముగా ఉండనిత్తును. చూడండి, దేవుని యొక్క నామాన్ని ఆశ్రయించిన వారిని నేను శ్రేష్టముగా గణింపబడుతుంది. అటువంటి వారిని వారు నా మీద ఆశ్రయిస్తారు, వారిని నేను విడిచిపెట్టను. ఎందుకని? నాకు ఇహపరములందు సర్వాధికారం ఇవ్వబడినది కాబట్టి. వారు పరలోకమందున్న తండ్రి కుడి ప్రక్కన కూర్చున్న నా మీద నా నామాన్ని వారు ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు, ఘోషించినప్పుడు, చాటించినప్పుడు తప్పకుండా నేను వారిని చేపట్టుకొని నడిపిస్తాను. అలాగ నడిపించినప్పుడు మీలో ఉన్న బాధలు అన్నిటిని తొలగిపోతుంది, నీ మనసులో భంగాన్ని తొలగిస్తానని వాగ్దానం కీర్తన 147వ అధ్యాయం 3వ వాక్యముల ప్రభు మనకు తెలియచేస్తున్నాం. బిడలారా, 147 3వ వాక్యం ఒకసారి చూస్తాము. భగ్న హృదయములను బాధలు తీర్చి వారి గాయములకు కట్టును. చూడండి, భగ్న హృదయముల బాధలు తీర్చి కట్టడానికి ఏకైగా ఒక్క దేవుడు మన యేసయ్య మాత్రమే. బిడలారా, నమ్మండి. మనలో ఉన్నటువంటి గాయములను తీర్చి, మనలోని ఆశాపాసలను తీర్చి ఆత్మ ఇవ్వటానికి ప్రపంచంలో దేవుడు ఇవ్వబడినటువంటి ఏకైక నామం యేసయ్య నామమే. ఆ ప్రభు యొక్క నామం. ఆ ప్రభు మన కోసమై, ఇదిగో మన కోసమై మన పాపములు తాను మోసుకొని శిలువలు వేసుకొని ఆ దీనాత్మలకు రక్ష ఇచ్చిన దైవరాజ్యం తిరిగి ఇచ్చినటువంటి ఏకైక దేవుడు మన దేవుడే. కాబట్టి ఆ దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు కీర్తన 147వ అధ్యాయం 11వ వాక్యములో ప్రభు తెలియచేయనిది ఏమనగా, పట్ల భయభక్తులు నా పట్ల భయభక్తులు చూపువారైనా తన కృప కొరకు కాచుకొని ఉండువారనినా, తన కృప కొరకు కాచుకొని వారైనా ఆయనకు ఇష్టము. అప్పుడు చూడండి, ఆయన కృప కొరకు కాచుకొని ఒక భక్తుడు యొక్క లక్షణాలు. ఇప్పుడు దీనాత్మలకు ఉన్న లక్షణాలు ఏమి? ఆయన కృప రావటానికి కాచుకొని ఉండాలి, ఆయనకు భయభక్తు గలవారాయి జీవించినటువంటి మనోభావం. ఇది ఆ నీతిమంతుడైన జీవితాన్ని నడిపించటానికి, అప్పుడు హింసల బాధలు వచ్చినప్పటికీ కూడా వారికి దైవరాజ్యం సొంతం చేయటానికి అవకాశం ఉన్నది. కాబట్టి జెఫన్యా గ్రంథములో 3వ అధ్యాయం 17వ వాక్యములో ప్రభువు తెలియచేసిన గొప్ప వాగ్దానం ఏమనగా, బిడలారా, నీ దేవుడైన ప్రభు నీ నడుమై ఉన్నాడు. ఆయన బలము వలన నీకు విజయము కలుగును. 17వ వాక్యము 18 కాదు, 17వ విజయము కలుగును. కరెక్ట్ చదవండి. ఆయన నిన్ను గాంచి ఆనందించుచున్నది. చూడండి, ఆయన నిన్ను గాంచి ఆనందించుచున్న ఆయన మన మధ్యలో ఉన్నాడు. మన భయభక్తి గల వారికి, ఆయన కృప కోసం వేచి ఉన్న వారికి మధ్యలో ఆయన వచ్చి ఆయన యొక్క సాన్నిధ్యం అనుభవించడానికి అవకాశం ఉంది. అప్పుడు జెఫన్యా 3వ అధ్యాయం 17వ వాక్యం మనలో 17వ వాక్యం ఒకసారి చూస్తా. జెఫన్యా 3:17.
ప్రేమతో నీకు నూతన జీవమును ఒసగును. ఆ ప్రేమతో నీకు నూతన జీవమును ఒసగుదును. నిన్ను తలంచుకొని సంతసముతో పాటలు పాడుదు. చూడండి, నిన్ను తలంచుకొని సంతోషముతో పాటలు పాడుతును. నూతన హృదయం. ఇప్పుడు దీనాత్మలు ధన్యులు, దైవరాజ్యం వారిది అనేప్పుడు దైవరాజ్యంలోని ప్రతి ఒక్కరికి నూతన హృదయం. అయినా అర్థం ఏమిటండి? ఈ ప్రపంచంలో భంగ హృదయాలను దేవుడు తొలగించి, రాత్రి కుండ మాదిరి ఉన్న ఆ హృదయాన్ని తొలగించి నూతన హృదయం ఇచ్చే దేవుడు. ఆ దేవుని యొక్క మహిమ అది ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు ఎంతో బాధలు, సమస్యలు, హింసలు. అందుకే యేసయ్య ప్రవచన వచనం ఇది. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వాక్యముల ప్రభు తెలియచేయనిది ఏమనగా 4:18 ప్రభువు ఆత్మ నాపై ఉన్నది. ఆ ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్త బోధించుటకై. ఆ పేదలకు సువార్త బోధించుటకై ఆయన నిన్ను అభిషేకించును. చూడండి, సువార్త బోధించుటకై, పేదలకి సువార్త ఇంకా చదువు. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలిగించుటకు, పీడితులను. చూడండి, అంధకారం, గురుడివాడంది అంధకారమే. అటువంటి హృదయమందా కోపం, ఈర్ష్య, వైర్యం అయినటువంటి ఆ ప్రపంచంలోని అంధకారం వారిలో వచ్చిన సహోదరులకు కూడా చూడడానికి కుదరలే, గురుడివాడు అవుతారు. అటువంటి వారికి కూడా విడుదల ఇచ్చిన దేవుడేమైనా యేసయ్య. ఆ ఆత్మ వస్తుంది. అది పరలోక రాజ్యాలు నూతన హృదయం పొందిన వారికి ఉన్న మహిమ. చదవండి. పీడితులకు విమోచనము కలుగ చేయుటకు ప్రభువు నిన్ను అభిషేకించును. ప్రియలారా, చూడండి, ఇది మనం యోబు గ్రంథములో చూస్తుండే గొప్ప సందేశం చూడవచ్చు. బాధలతో, వేదనతో ప్రభు మీద ఆధారపడి దేవుని కృప కోసం ఎదురు చూసినటువంటి ఒక భక్తుడ యోబు. ఆ యోబు ఏం చేసినారంటే, ఎల్ల వేళలో దేవునికి ఈ లోకములో బంగారం కన్నా, ఈ లోకములో వెండి బెంగ అన్నిటికన్నా విలువ ఇచ్చారు దేవునికి, దేవుని మాటకి, దైవ స్వరం వినటానికి. అందుకే ప్రపంచంలో తన శరీరం కూడా కృషించిపోతే కూడా బాధపడకుండా ఎల్ల వేళలా దేవుని వైపు చూచుకొని ఎదురు చూచున్న ఏక భక్తుడే యోబు. ఆ యోబు చెప్పే మాట వినండి. 22వ అధ్యాయం 24వ వాక్యముల ప్రభు పలికేది ఏమిటండి? నీ బంగారమును ధూళిగా నుంచి బయట పారవేయుము. నీ ఓఫీరు మెలిమి బంగారమును ఏటి ఒట్టున దొరకు చిన్న రాళ్ళునుగా భావించి, ఆ చిన్న రాళ్ళుగా, ఏటి ఒట్టున చిన్న రాళ్ళుగా భావించి బయటికి విసిరివేయుము. ఆ బయటికి నీవు గూడబెట్టినట్టు బంగారం కానీ, నీ యొక్క ఇంటిలు కానీ, ఇంటి సిరి సంపదలు కానీ, ఈ ప్రపంచంలో కంపెనీలు, మిగిలిన కార్యాలు, అమ్మ ఇదంతా చెత్తగా గణించాలంట. అలా గణించినప్పుడు చదువమ్మా, అప్పుడు మీరు దేవుడు నీకు ఆనంద నిధి అగును. అప్పుడు దేవుడు నీకు ఆనంద నిధి అగును. చూడండి, ఆత్మ మీలోనికి వస్తుంది. ఇదన్నీ వదిలేకుండా నీకు దీనాత్మలుగా ఉండటానికి కుదరదు. ఇప్పుడు దీనాత్మలుగా మారటానికి ఈ ప్రపంచంలో మీకు అడ్డంగపరిచే కార్యాలు ఇవి. నా కుటుంబము, నా బిడ్డలు, నాకు ఆస్తి, నాకు ఉద్యోగం, ఇదంతా మనల్ని దీనాత్మలుగా ఉండటానికి ఆటంకపరిచేది. ఈ ఆటంకపరిచేది అదా మీరు చెత్తగా గణించి, ధూళిగా గణించి వదలండి. అప్పుడు దేవుడు మీకు ఆనంద నిధిగా తన ఆత్మను కుమ్మరిస్తారు. యోబు గ్రంథం 22వ అధ్యాయం 25వ వాక్యం ఒకసారి చూస్తా. అప్పుడు నీకు దేవుడే బంగారం ఆగును. దేవుడే బంగారం అగునండి. ఆ ప్రభువే నీకు వేడి కుప్పమాగును. ఆ వేడి కుప్పముగా మారుతుంది. చూడండి, వెండి కుప్పముగా మారుతుంది. ఆ దేవుడే నీకు బంగారంగా మారుతుంది.
భాగ్యమై శక్తి అన్నిటి వదులుకొని ఉన్నప్పుడు మాత్రమే దీనాత్మలుగా ఉండి ఆ దేవరాజ్యాన్ని మీ హృదయంలోనికి తీసుకొని రావటానికి, ఆ హృదయం ఆ కృప కోసం ఎదురు చూడడానికి సాధ్యమయ్యేది. అప్పుడు యోబు గ్రంథములో 22:26 ఒక గొప్ప వాగ్దానం ఇస్తున్నారు బిడలారా. 26 వాక్యము. అప్పుడు దేవుడు నీకు ఆనంద నిధి అగును. అప్పుడు దేవుడు నీకు ఆనంద నిధి అవును. నీవు ఆయన వైపు తలెత్తగలవు. ఆయన వైపు తల ఎత్తగలగు. నీ పాపములు తొలగిపోతుంది. నీలో ఉన్నట్టు బంధకాలని తొలగిపోతుంది. నీలో ఆత్మ వచ్చి ఆ దేవుని యొక్క ఆత్మతో ఆనంద నిధులుగా దేవుని గణించి ఎల్ల వేళలా దేవుని యొక్క సాన్నిధ్యం అనుభవిస్తారు బిడలారా. ఈ గొప్ప వాగ్దానమే దీనాత్మలు ధన్యులు, దేవరాజ్యం మీదే అని, హింసిందలు ధర్మార్థము హింసిందలు ధన్యులు, దేవరాజ్యం వారిది అని చెప్పే మాటకి అర్థం బిడలారా. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క మహిమ పొందుటానికి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:30 వాక్యముల పౌలు గారు చెప్పేది ఏమనగా, కానీ దేవుడు మిమ్ము క్రీస్తుతో ఏకము చేసెను, అంతేకాక ఆయన క్రీస్తును మన వివేకముగా చేసెను. క్రీస్తు ద్వారా మనము నీతిమంతులము. క్రీస్తు ద్వారా మనము నీతిమంతులుగా, పరిశుద్ధములుగా విముక్తులముగా, పాపము నుండి విముక్తులుగా మారినారు. కాబట్టి ఆ యేసే నాకు రక్షకుడు, యేసే నా దేవుడు, యేసే నాకు సర్వస్వము. ఆ యేసే సాన్నిధ్యం ఆత్మ ఎల్లవేళలా మనం అనుభవించి ఉండాలి. అప్పుడు మనకున్న కష్టముల బాధలందా 1 పేతురు 3:18 దేవుడిచ్చిన వాగ్దానం ఇదియే. ఆ 3:18 వాక్యం ఒకసారి చూస్తాం. 1 పేతురు. ఎలైనా క్రీస్తు కూడా మృత్యుపాలయ్యను కదా. ఆయన ఒకసారి పాపములకై మరణించెను, దుష్టులకై ఒక్క సల్పురుషుడు బలి అయ్యెను. మనలను దేవుని దరిచేర్చుటకే ఆయన అట్లా చేసెను. చదువు. శారీరముగా ఆయన మరణించెను, కానీ ఆధ్యాత్మికముగా సజీవుడే. ఆధ్యాత్మిక ఇప్పుడు బాధలు కష్టాలు పడినప్పుడు, భాగ్యమై చాలా నష్టాలు మనం పోయినప్పుడు కూడా ఆధ్యాత్మికంగా ఆయన సజీవుడుగా ఉన్నారు. ఇలానే మనం కూడా యేసయ్య నామములో ప్రతి కార్యాన్ని ఆత్మ నింపడానికి మనం అనుభవించినప్పుడు కష్టములు బాధల ద్వారా ఆధ్యాత్మిక మనము ఎల్లవేళలా దేవునితో జీవించినటువంటి వారుగా మారుతారు. అప్పుడు యేసయ్య ఇచ్చిన ఆ గొప్ప వాగ్దానం మనలో నెరవేరుతుంది. ఇహపరమందు సర్వ అధికారం మాకు ఇయ్యబడింది కాబట్టి ఇహములో కానీ పరలోకములో కానీ దేవుని యొక్క ఆత్మతో ఎల్లప్పుడూ ఆ ప్రభు సాన్నిధ్యం అనుభవించి ఆనందించుకొని జీవించే మహా గొప్ప భాగ్యం మనకు లభిస్తుంది. వేరొక మాట అంటే దేవుని యొక్క బిడ్డలుగా ఉండి ఆత్మతో నడిపింపబడిన బిడ్డలుగా మారటానికి కృప మనకు వస్తుంది. అది ఈ గొప్ప వాగ్దానం మనకు అనుగ్రహించేది. ఆ దేవుని రాజ్యముల ఆనందం ఈ పరలోక రాజ్యములు ఈ లోకములో ఉన్నప్పుడు కూడా అనుభవించి ఎదటి వారికి యేసయ్య నామములో ఉన్న శక్తి, ఆత్మ ఇచ్చిన ఆనందం మన నోటి మాటల ద్వారా, క్రియల ద్వారా నీతిమంతులుగా జీవించి ప్రవర్తించి అందరికీ మనము సాక్షులుగా జీవించటానికి ప్రయత్నిస్తాం బిడలారా. అప్పుడు గొప్ప వాగ్దానమైన ఆ యేసయ్య ఆ పరల రాజ్యములో మనది అనేటువంటి స్వరసత్వంగా మారటానికి కృపావరాన్ని మనకు లభిస్తుంది. దానికోసం ప్రార్థిస్తాం. దేవుడు నిండుగా
మళ్ళీ అనుగ్రహించి దీవించి కాపాడుదురుగాక. ప్రైజ్ ద లార్డ్. Praise the హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చేయి పైకెత్తి ఎడమ చేయి హృదయం పెట్టుకొని, అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు మీకే వందనము, మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే స్తోత్రము, మీకే మహిమ. మీకే మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో యేసు మా నామములో కుటుంబములో ఉన్న మా కుటుంబములో ప్రతి ఉన్న ఒక్కరిని ప్రతి ఈ ఒక్కరిని కుటుంబములో అనుదిన జీవితములో అనుదిన మేము జీవితంలో పొందినటువంటి మేము పొందినటువంటి అనుభవించినటువంటి కాయ కష్టములన్నిటినీ కాయ కష్టములన్నిటినీ ఈ ఆరాధనలోనికి ఈ ఆరాధనలో సమర్పిస్తున్నాను తండ్రి. సమర్పిస్తున్నాము తండ్రిన తండ్రి. దేవా, తండ్రిన దీని దేవా, ద్వారా దీని మీ ద్వారా మహిమను, మీ మీ మహిమను, కృపను మీ కృపను అనుదినము అనుభవించి మీ అనుభవించి ఆత్మతో మీ ఆత్మతో నడిచే వరము నడిచే మాకు వరము అనుగ్రహించండి. మాకు అనుగ్రహించండి. హల్లెలూయా. 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఒక బాబు కడుపు నొప్పితో బాధపడుతున్న బాబుకి కడుపు నొప్పితో బాధపడుతున్న అబ్బాయికి విడుదల ఇచ్చి దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అలానే భవన లేనిటువంటి 2 కుటుంబానికి భవనం ఇచ్చి దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. Praise the ప్రైజ్ ద లార్డ్. పాదం క్రింద ఎప్పుడు నొప్పి, చాలా విధాల మంట వచ్చినటువంటి ఈ ఒక్క వ్యక్తిని దేవుడు తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఊపిరితిత్తులో రోగాల వలన శ్వాసాల ఆయాసము, ఇటువంటి శ్వాసకోశములో బాధలు, రోగాల వలన బాధపడుతున్నటువంటి 3 తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఈ ఎక్కడో క్రింద పడి మోకాలు ఈ జాయింట్స్ దగ్గర క్రింద పడి నొప్పి ఉన్నటువంటి, పైకి లేపటానికి మడత వేయటానికి కుదరలేనటువంటి ఒక్క సహోదరుని తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 నడు నొప్పి ఉన్నటువంటి 3 తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసము ఇంకా వర్ధిల్లు చేయటానికి 6 మందిని దేవుడు ప్రత్యేకంగా అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కుటుంబములు సమాధానం లేనటువంటి 2 కుటుంబానికి దేవుడు సమాధానం ఇచ్చి అది ఆత్మ వరమే, ఆ ఆత్మ ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అప్పు బాధల వలన చాలా తీవ్రంగా సమాధాన శాంతి కోల్పోయినటువంటి ఒక కుటుంబానికి శాంతి సమాధానం ఇచ్చి అప్పులు తీర్చట మార్గాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. బైబిల్ చదివిన సమయంలో ఎప్పుడు నిద్ర వస్తుంది, ఎప్పుడు మూడ్ ఆఫ్ అవుతుంది, చదువుటానికి కుదరలేకపోయినటువంటి 7 దేవుడు విడుదల ఇచ్చి ఆడంగాలు తీసేసి చదువుటానికి ప్రత్యేకంగా అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. థామస్ అనే వ్యక్తిని దేవుడు పిలుస్తున్నాం ప్రత్యేకంగా. థామస్ అనే వ్యక్తిని పేరు పెట్టి పిలిచే పవిత్రాల అభిషేకం నిండుగా అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సినిమా ఎప్పుడు సినిమా పిచ్చి ఉన్నటువంటి 7 మందికి దేవుడు విడుదల ఇచ్చి దైవ కార్యములో నిమిత్తం అవటానికి కృప ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. చిన్న పాట పాడి దేవుని స్తుతిస్తాం. నీవే 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 నా ప్రాణం యేసు, నా సర్వం యేసు. నిన్ను మరచి నే విడచి నే బ్రతుకను యేసు, నా ధ్యానం యేసు. నీవే 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 నా ప్రాణం యేసు, నా సర్వం యేసు. నిన్ను మరచి నే విడచి నే బ్రతుకను యేసు, నా ధ్యానం యేసు. నన్ను ప్రేమించి నాకై మరణించి తిరిగి లేచిన మృత్యుంజయుడవు, నీడగా వెంటాడి నాతో మాట్లాడి నీ అరచేతులలో నన్ను చెక్కుకున్నావు. నన్ను ప్రేమించి నాకై మరణించి తిరిగి లేచిన
తెగ వెంటాడి నాతో మాట్లాడి నీ అరచేతులలో నన్ను చెక్కుకున్నావు. నన్ను విడువను అన్నావు, ఎడబాయను అన్నావు, ఇమ్మానుయేలుగా నాతో ఉంటానన్నావు. నన్ను విడువను అన్నావు, ఎడబాయను అన్నావు, ఇమ్మానుయేలుగా నాతో ఉంటానన్నావు. నీవే 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 నా ప్రాణం యేసు, నా సర్వం యేసు. నిన్ను మరచి నే విడచి నే బ్రతుకను యేసు, నా ధ్యానం యేసు. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావు, విడువని నీ కృపను నాపై చూపావు. నీ అభిషేకముతో నన్ను నింపావు, నీ చెయ్యి నాకు తోడుగానే ఉంచావు. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావు, విడువని నీ కృపను నాపై చూపావు. నీ అభిషేకముతో నన్ను నింపావు, నీ చెయ్యి నాకు తోడుగానే ఉంచావు. నన్ను ఎన్నుకున్నావు, నన్ను కోరుకున్నావు, తరతరములకు నన్ను దీవించినావు. నన్ను ఎన్నుకున్నావు, నన్ను కోరుకున్నావు, తరతరములకు నన్ను దీవించినావు. నీవే 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 నా ప్రాణం యేసు, నా సర్వం యేసు. నిన్ను మరచి నే విడచి నే బ్రతుకను యేసు, నా ధ్యానం యేసు. పరిశుద్ధ పరమాదేవ ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారము కలుగునుగా. పరిశుద్ధ పరమాదేవ ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారము కలుగునుగా. పరిశుద్ధ పరమాదేవ ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగా. ప్రియులారా, ఇప్పుడు మనము ప్రార్థన సహాయం అడిగినటువంటి వారందరినీ ఈ యేసుప్రభు యొక్క పవిత్ర సన్నిధిలో సమర్పించి, తిరుహృదయములో సమర్పించి, ఈ ఆరాధనలో సమర్పించి ప్రార్థిస్తా. అప్పుడు వారిని వారి కుటుంబాన్ని మెండుగా అనుగ్రహించి దీవించాలని మనమందరం కలిసి ప్రార్థిస్తాం. వారికి కూడా ఆత్మతో నింపబడి కొత్త బిడ్డలుగా మారే వరము అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈరోజు వచనం మత్తాయి సువార్త 28వ అధ్యాయం 18వ వాక్యం. మత్తాయి సువార్త 18, 28వ వాక్యం, 28వ వాక్యం 28వ అధ్యాయం 18వ వాక్య ప్రకారం ప్రార్థిస్తున్నాం. యేసు వారి దగ్గరికి వచ్చి వారితో, ఇక పరములందు నీకు సర్వ అధికారం ఇవ్వబడినది. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనందమయ శక్తితో ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ పవిత్ర సన్నిధిలో సమర్పిస్తున్నా. మరి ముఖ్యంగా పిఆర్ను హౌస్ కోసము తిరుమల రెడ్డి, అన్వేషరెడ్డి, అనుషారెడ్డి, మేరీ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి మ్యారేజ్ కోసం అఖిల, జడ్డు, అరుణారెడ్డి, సంపత్ కుమార్ దేవుని అనుగ్రహాన్ని కోసము మంచి పార్ట్నర్ దొరకటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం, మంచి ఆరోగ్యం, కుటుంబాల శాంతి సమాధానం కోసము
అభిలాష రెడ్డి, బాల మరియు తనుజ మరియు మరియా హాత్విద ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. సంతాన భాగ్యాన్ని కోసం రవళి మరియు ప్రశాంత్ రెడ్డి మరియు సుప్రియ మరియు బాలశౌర్ రెడ్డి, దివ్య జోసఫ్ వారు కూడా ప్రార్థన సహాయం దంపతుల కోసం మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి దంపతుల కోసం రాజు సౌజన్య వారు కూడా బిడ్డల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మంచి ఆరోగ్యాన్ని కోసం జండు ప్రణదరెడ్డి నవ్య మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి మరియా స్వాది మరియు సుందర్రెడ్డి కుటుంబము బిడ్డల దైవభక్తితో నడవడానికి, మరి ఏరవ సుందరి భయపాటి లదా స్ట్రోక్ వలన సఫరింగ్ అవుతున్న పూర్ణ ఆరోగ్యాన్ని దేవి అనుగ్రహించాలని, రమణపేటలో ఉన్నటువంటి వినయ కుమార్ జోబ్ మ్యారేజ్ కోసము వరంగల్ నుండి టి వినయ కుమార్ మరియు ఫేద కుటుంబము బిడ్డలు అయినటువంటి జస్విద మరియు అన్విత రెడ్డి బిడ్డల కోసము, మరి వారికి యూఎఫ్ఏలో ఉన్న జాబ్ ఎక్స్టెన్షన్ అనుగ్రహించాలని దేవుడు దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ రమంతపూర్ నుండి బండ వేళాంగణి మేరీ మంచి ఆరోగ్యాన్ని కోసము, మరి హైదరాబాద్ నుండి దిలీప్ రెడ్డి దివ్య సుమంద్ మరియు శ్రావంతి నికేష్ ప్రవళిక దేవుని అనుగ్రహాన్ని కోసం, తాడేపల్లి నుండి మంచుల లేదా దైవానుగ్రహాన్ని కోసం, హైదరాబాద్ అరుణ మేరీ ప్రార్థన సహాయం అడిగినారు. బ్రాహ్మణపల్లి నుండి చిన్నపరెడ్డి కవిత కుమారి ఆత్మీయ ప్రిన్స్ అరోన్ కుటుంబము వారు కొత్తగా ఏర్పాటు చేసినటువంటి అరోనోల్డ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అనేక మంది కస్టమర్స్ రావడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు గుంటకల్లి నుండి కౌటికి రుక్మణి కుమారుడికి బ్రైట్ ఫ్యూచర్, వరంగల్ నుండి సునీత బాలరెడ్డి సాగిత్ అఖిల్కి బ్రైట్ ఫ్యూచర్ దయచేయాలని, తెలంగాణ నుండి జ్యోతిరెడ్డి దేవానుగ్రహాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి హేమలత చందనపిల్ల క్రాంతికి మ్యారేజ్, ఉదయ సూర్య వారికి ఉద్యోగాని కోసము, నిజామాబాద్ నుండి పి శౌరుల్ శిలివయ్య మరియు పద్మలత కుటుంబానికి దేవానుగ్రహాని కోసం, కరీంనగర్ నుండి జోస్పీన జోజరెడ్డి కుటుంబము, విజయవాడ నుండి కాట కార్తిక్ ఫిరిష వారు దాంపత్య జీవితంలో ఆత్మతో నింపబడటానికి, హైదరాబాద్ నుండి విజయ దేవయ్య కుటుంబము, శిల్ప ఒక ఉద్యోగము, వివేక్ మ్యాచింగ్, సునీల్ మంచి ఆరోగ్యము లేదా మంచి ఉద్యోగము దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. రమణపేట నుండి షార్మల ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి షరుణ సత్విద అకాడమీ స్కూలులో చాలామంది పిల్లలు రావటానికి, వరప్రకాశరావు మంచి ఆరోగ్యము, సుశీల ఉద్యోగము, ఆరోగ్యరావు ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి పాడిపెండల అన్నమ్మ మంచి ఆరోగ్యం చేయాలని కోరుకుంటూ, ఒంగోలు నుండి భాగ్యలక్ష్మి దేవానుగ్రహాని కోసం, ఒంగోలు నుండి ప్రకాష్ సరళకుమారి వినీల నవ్య ప్రకాష్ దైవానుగ్రహాని కోసం దైవభక్తితో నడవడానికి, మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి వరంగల్ నుండి బీరెడ్డి చిన్నపరెడ్డి బ్రజిత్త ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొంది జ్ఞానప్రకాశ్ జీవితంలో సెటిల్మెంట్ కోసము, హైదరాబాద్ నుండి తిరుమల రెడ్డి చిన్నపరెడ్డి వారికి పెండింగ్ బిల్లు సాలరీ పెండింగ్ బిల్లు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, కరీంనగర్ నుండి తుమ్మ ప్రణది ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొంది దేవుని యొక్క అనుగ్రహాలు పొందటానికి, వైశాఖ నుండి సుప్రియ దైవస్వరం వినడానికి కోరుకుంటూ ప్రార్థన సహాయడిన విక్టోరియా రాణి వినయ్కి మరియు ఉద్యోగాని కోసము, కర్నూలు నుండి ముంబడి సత్యనారాయణ సత్యప్రకాశ్ దైవానుగ్రహాని కోసం, గాలి జోసఫ్ జోన్ దైవానుగ్రహాని కోసము, హైదరాబాద్ ఏరవ బాలరెడ్డి కుటుంబము మరియు హైదరాబాద్ నిర్మల పట్టి సత్యనారాయణ కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. ఈదరల నుండి విజయవాడ నీలయ్య అప్పబారిన విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి జడ్డు సుధాకర్ రెడ్డి శౌరెడ్డి కుటుంబము మరియు హైదరాబాద్ నుండి
కడగం అందోని రెడ్డి నక్షత్రం కుటుంబము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. హైదరాబాద్ అనిత కిరణ్ బిడలకు దైవభక్తి బ్రైట్ ఫ్యూచర్ వారు నడిపించినటువంటి దేవుని మహిమ గ్రూపులో ప్రతి ఒక్కరు దైవవాక్యములను నింపబడటానికి జోసఫ్ రవికుమార్ రెడ్డి దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ కె కరుణాకర్ రెడ్డి, తన్వీర్ దీప్తి దైవానుగ్రహాని కోసము, ఆరోగ్యం ఏరు నల్గొండ నుండి తరుణ్కి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. కుప్పమ నుండి దశరథన్ నీలమ సంధాన భాగ్యాని కోసము, మరి నల్గొండ నుండి సిస్టర్ అన్నా మేరీ ఉదయ ప్రణది దేవానుగ్రహంతో నింపబడే దంపతిని ఆశీర్వదించాలని, మరియు ప్రదీప్ రెడ్డి హృది యూఎఫ్లో ఉన్న వారికి మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, నా కర్నూలు నుండి తుగూరు ఆర్తర్ వి పాపమ్మ వివేక్ సందీప్, మరి టి విజయ ఫ్రీ సుందరం విహారన్ రెండు వారి దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ అనిత రాయపరెడ్డి ఆత్మ పవిత్రాత్మతో నింపబడటానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరూ అనుగ్రహించండి, పవిత్రాత్మతో వారందరూ పవిత్రపరచండి. పరలోకమంద దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క పాద పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమంతను ప్రార్థించండి. ఆమె. మత్తాయి 28:18 యేసు వారి దగ్గరికి వచ్చి వారితో, ఇక పరమలందు నాకు సర్వాధికారం ఇయ్యబడినది. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క అనంత శక్తితో ఈ బిడ్డలందరినీ ఆత్మతో నింపి అనుగ్రహించమని ప్రార్థిస్తూ, మరి ముఖ్యంగా అనంతపురం నుండి మరియమ్మ మంచి ఆరోగ్యం కోసం, అనంతపురం నుండి మేరీ మాలది దేవానుగ్రహాని కోసము, ఆస్ట్రేలియా నుండి అనుష్వ మేరీ అన్వేష్ రెడ్డి ఐర్నిఫా బిడ్డలని కూడా అనుగ్రహించాలని, ఆస్ట్రేలియా నుండి కడగం తేజారెడ్డి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు మహబూబ్ నగర్ నుండి పి అన్నమ్మ దేవానుగ్రహాని కోసం, మడంబళ్ళి నుండి సిస్టర్ రూబీ మంచి ఆరోగ్యం, మడంబళ్ళి నుండి ప్రకాశమ్మ, సుందర్ రెడ్డి అంచనా యుఎఫ్ఎల్ వారికి మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని, నల్గొండ నుండి జడ్డు రాణి కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని, మరియు నల్గొండ నుండి ఫెలిన్ అలోషిఫ్ దేవానుగ్రహాని కోసం సేవ చేయడానికి ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటూ, నల్గొండ నుండి కుమారెడ్డి రాయపరెడ్డి పుష్ప జయంతి వారు మార్చి 21వ తారీఖు చాలామందిని ఇక్కడికి తీసుకొని వస్తున్నారు. నల్గొండ నుండి ఆరోగ్యం ఏరి సుప్రియా షోరెడ్డి, జోన్ ఫకీర్ దైవానుగ్రహాని కోసము, మరియు హైదరాబాద్ నుండి రోఫ్లీన ఇన్నయ్య బిడ్డల బ్రైట్ ఫ్యూచర్ యూఎఫ్ఎల్ మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి ఫరీదా బాలరెడ్డి చేసిన బిఫెన్స్ దేవుడు ఆశీర్వదించాలని, హైదరాబాద్ ఫ్రావంతి చిన్నప్ప దైవానుగ్రహాని కోసం, హైదరాబాద్ ఫుచ్చాద రమేష్ రెడ్డి వారి యొక్క అప్పు బాధల విడుదల పొంది దైవానుగ్రహంతో దైవసేవ చేయడానికి కోరుకుంటూ, హైదరాబాద్ నుండి ఫుమలద శ్రావణ్ రెడ్డి దైవానుగ్రహాని కోసము, హైదరాబాద్ సుందర నగర్ ఏరవరాని ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొందటానికి, హైదరాబాద్ టి ఆగినిఫ్ రెడ్డి ఫాతిమా దైవానుగ్రహాని కోసం, హైదరాబాద్ ట్రీ ఫర్ టీచర్ మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ జ్యోతి రవి బిడ్డల దేవభక్తితో నడవడానికి, హైదరాబాద్ నుండి కే ఆరోగ్య రెడ్డి శోభారాణి కే జోఫ్నకి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, హైదరాబాద్ కవిత శ్రీనివాస్ రెడ్డి తరుణి ఫుచ్చేరి బిడ్డలు యూఎఫ్ఎల్ ఉన్నారు వారికి H1 విశ్వ దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ కుమారెడ్డి రోజారెడ్డి అఖిల్ రెడ్డికి ఉద్యోగాని కోసము, హైదరాబాద్ లూర్దు మేరీ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, హైదరాబాద్ లూర్దు రెడ్డి జ్యోతి అప్పబదన విడుదల పొందటానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు భద్రాచలం నుండి చాలవండి శ్రీనివాస్ దీపిక ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, భద్రాచలం నుండి సత్యావతి జయరాం మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, భద్రాచలం నుండి వై జయసుధ దేవానుగ్రహాని కోసం, బ్రాహ్మణపల్లి నుండి శౌరులు ఆరోగ్యరెడ్డి కుటుంబం అందోని రెడ్డికి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, నల్గొండ నుండి ఫెలస్టీనా నిర్మల జయప్రకాశ్ కుటుంబాన్ని దేవుడు ఆయించాలని, బాల ఉమేష్కి మంచి ఉద్యోగ అనుగ్రహించి, రాహుల్కి మంచి సంబంధాలు మరియు
ఏడికారుడికి విఫా దేవుడు దయచేయాలని కోరుకుంటూ నల్గొండ నుండి బాల త్రైఫా మౌనిక ఇప్పుడు గర్భవతి బిడ్డని దేవుడు ఆశీర్వదించాలని, ఫరోనద మౌనిక మానఫ దేవుడు అనుగ్రహించాలని, మనోజ్ బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దీవించాలని, ప్రశాంతిని కూడా అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగినారు. నల్గొండ నుండి ఆదురి ఫుర్జన్ రెడ్డి దేవుడు అనుగ్రహించాలని, నల్గొండ నుండి అభిషేక్ కీర్తన దంపతుల దేవుడు దీవించాలని, మరి నల్గొండని అరుణారెడ్డి వినయ్ కుమార్ హారిగా మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పవిత్రాత్మతో వారందరినీ నింపండి. పరిశుద్ధ రక్తముతో అక్కడికి పవిత్రపరచండి. దేవర ప్రసాదం చేత నిండిన మరేమో వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పునీత మత్తాయి 28 వాక్యము. యేసు వారి దగ్గరికి వచ్చి వారితో, ఇక పరమలందు నాకు సర్వాధికారము ఇవ్వబడినది. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంతమైన శక్తితో ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ ఈ ఆరాధనలు సమర్పిస్తున్న. మరి ముఖ్యంగా బ్రాహ్మణపల్లి నుండి జోసఫ్ రెడ్డి మీద ఆరాధ్య దైవానుగ్రహాని కోసము, విజయ నుండి ప్రకాశ్ రావు సింధు ఉద్యోగము మ్యాచింగ్, వెల్లటూరుండే జ్యోతి టీచర్ అనిత రాజేష్ దైవానుగ్రహాని కోసము, వెల్లటూరు నుండి మీర రమణ అప్పబాధ విడుదల పొందటానికి, వెల్లటూరు నుండి పేతు శ్రీకాంత్ నిర్మల జఫీకా వారిలోని అప్పబాధలు ఉంది బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ పుష్పకుమారి సైమన్ కోర్టులోని కేసు ముగించి దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ రాజారెడ్డి మరియ కోరైతే దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ రాజేష్ కుమార్ చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని, హైదరాబాద్ రాణి పఫ్ఫల వంశీ మంచి ఆరోగ్యము, హైదరాబాద్ రత్నమేరి రత్నకుమారి శ్రీకన్య శృతి జర్మనీలోని శృతిని దేవుడు అనుగ్రహించాలని, వరప్రకాశరావు మంచి మార్గం నడవడానికి, హైదరాబాద్ రోజమ్మ మంచి ఆరోగ్యము, హైదరాబాద్ రూబా హాఫ్విగా ఈకి ఐఐటెక్ ఫ్యామిలీ ఉన్నత విజయం పొందడానికి, హైదరాబాద్ రోఫ్ మేరీ ఫాందాఫ్ దేవానుగ్రహాని కోసము, యూకేలో ఉన్నటువంటి ఆశిష్ రెడ్డి పిఆర్ విఫా దేవుడు అనుగ్రహించాలని, యూఎఫ్ఎల్ ఏరవ బాల సాగిత్ రెడ్డి ఎంఎఫ్ స్టడీలో ఉన్నత విజయం పొందటానికి, వైశాఖ నుండి పుష్ప సునీల్ కుమార్కి మంచి ఉద్యోగము, అందోని వైశాఖ నుండి చైతన్యకి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు ఆశీర్వదించాలని, వైశాఖ నుండి అందోని అవినాష్ పార్థివ దంపతులను ఆశీర్వదించాలని, కోణ జీవన్ హారిగా జ్యోతి వారిని దేవుడు అనుగ్రహించాలని, వైశాఖ నుండి జోసఫ్ ప్రేమ్ కుమార్ ఉద్యోగాని కోసము, సంధ్య రాణి వైశాఖ నుండి మనోజ్కి మంచి ఉద్యోగం దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ, వైశాఖ నుండి దీప్తి అజయ్ కుమార్ మంచి ఆరోగ్యము, విమల్ రోయ్ అఖిల్ రోయ్ యూఎఫ్ఎల్ చదువుతున్న వారికి ఉన్నత విజయం పొందటానికి, నల్గొండ నుండి చిన్నమ్మ ప్రబలికి గవర్నమెంట్ ఉద్యోగము కోసము, మరి ప్రతి పేద కుటుంబాన్ని ఆశీర్వదించాలని, నల్గొండ కరుణ ఫ్రీ దైవానుగ్రహాని కోసము, నల్గొండ నుండి మేరీ స్టెల్లా ప్రశాంత్ శౌరి సాగర్ ఉద్యోగాని కోసము, నల్గొండ ప్రేమ్ రెడ్డి సింధు దైవానుగ్రహాని కోసం, నల్గొండ నుండి ప్రేమ్ సాగర్ ఉద్యోగాని కోసము, నల్గొండ పుట్టి శాతం మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, మరి సందీప్ కుమార్ కిడ్నీ రోగం నుండి విడుదల పూర్తిగా దేవుడు నయం చేయాలని కోరుకుంటూ, నల్గొండ నుండి చిలివమ్మ మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, వరంగల్ నుండి జ్యోతి ఇన్నారెడ్డి దేవానుగ్రహాని కోసం, వరంగల్ నుండి లిల్లిమేరి రితిక్ పోల్ రెడ్డి ఫేదారెడ్డి యూఎఫ్లో ఉన్నారు, వారికి మంచి మ్యాచింగ్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ, వరంగల్ నుండి మంచుల సునీల్ రెడ్డి అప్పు బాధ విడుదల పొందటానికి, వరంగల్ నుండి ప్రభాకర్ రెడ్డి రోజా అఖిల్ రెడ్డి దివ్య దేవ బ్రైట్ ఫ్యూచర్ దేవుడు ప్రసాదించాలని, వరంగల్ నుండి ఫరీదా సుందర్ మంచి ఆరోగ్యంతో ఉండి బిడల దేవభక్తితో నడవడానికి, వరంగల్ నుండి తుమ్మ బాలరెడ్డి
మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, వరంగల్ తుమ్మ నిర్మల దినేష్ రెడ్డికి చదువులో ఉన్నత విజయం పొందటానికి దేవుడు పోయిన పరీక్షలో ఉన్నత విజయం దేవుడు అనుగ్రహించారు. వరంగల్ నుండి విజయ మోహన్ రెడ్డి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు ప్రసాదించాలని, విజయవాడ నుండి కుక్కట్పల్లి సురేష్ బాబు గవర్నమెంట్ ఉద్యోగాన్ని కోసమై, విజయవాడ నుండి ప్రభాకర్ రావు ఆరోగ్యమకి ఇంటర్న్షిప్లో ఉన్నది విజయం పొందడానికి, కానుండి శేషుబాబు చేసిన విఫిన్స్ దేవుడు దీవించాలని కోరుకుంటూ, కానడై నుండి ప్రణతి అవినేష్ రెడ్డి దేవానుగ్రహాని కోసం, కానడై నుండి జోసఫ్ దివ్య సంతాన భాగ్యాని కోసము, శ్రీకాకుళం నుండి విమల కుమారి దేవానుగ్రహాని కోసము, శ్రీకాకుళం జీవన రత్నం ఎలిజబెత్ దేవానుగ్రహాని కోసము, గాగలపూర్ నుండి తోమసమ్మ చేసిన బిఫెన్స్ దేవుడిది ఆశీర్వదించాలని కోరుకుంటూ, గాగలపూర్ ఎల్లిమేరి కుమారుడుకు బ్రైట్ ఫ్యూచర్ దయచేయాలని కోరుకుంటూ, గాగలపూర్ వై అన్నమేరి దేవానుగ్రహాని కొరకు, గాగిలపూర్ ఫెలఫ్టీన్ అప్పు బాధలు విడుదల పొంది దినేష్కి మంచి మ్యాచ్ని దేవుడు దయచేయాలని, మల్లవరపు అమిల్ రాజు గుంటూరు నుండి రాహుల్ తేజ పవిత్రాత్మ అభిషేకంతో నింపబడటానికి, కేదరిన్ గుంటూరు నుండి జీఫ్ దేవారెడ్డికి యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, లూర్దు మీద యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసం గుంటూరు నుండి ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేంటి మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పునీత మత్తాయి గారు రాసిన సువార్త 28వ అధ్యాయం 18వ వాక్యం. యేసు వారి దగ్గరికి వచ్చి వారితో, ఇక పరమలందు నాకు సర్వాధికారం ఇవ్వబడినది. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క ఆనందమయ శక్తితో ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా ఖమ్మం నుండి బాలరాజు సౌజన్య కుమారుడికి ఉద్యోగాని కోసము, ఖమ్మం నుండి టిఆర్ బాలరెడ్డి శాంతి మంచి ఆరోగ్యము, ఖమ్మం నుండి తాలేపని ప్రకాష్ ఫాతిమ సింధు దేవానుగ్రహాని కోసము, కర్నూలు నుండి వి జనైద పి ఆనంద బాబు వి షార్మిల దేవానుగ్రహాని కోసం, కర్నూలు నుండి జయన చేసిన పని కార్యక్రమ దేవుడు దీవించాలని కోరుకుంటూ, కర్నూలు మిలిటరీ కాలనీలో ఉన్నటువంటి 5th సెయింట్ బ్రిజిట్ కాన్వెంట్ అధికారులు దైవ సేవ చేయడానికి దేవానుగ్రహాని కోసము, కర్నూలు నుండి నూతనపల్లి అందోని మార్తమ్మ బిడ్డల దైవభక్తితో నడవడానికి, కర్నూలు జయన్న దయాకర్ అనిత వారిని దైవ విశ్వాసం నడిపించడానికి కోరుకుంటూ, హైదరాబాద్ నుండి గొల్లమేరి దినేష్ రెడ్డి మంచి మ్యాచింగ్, హైదరాబాద్ నుండి గొల్లమేరి పౌలీన దేవానుగ్రహాని కోసము, గొరండెల విజయ నిర్మల ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి హృదయ రాజ్ మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, హైదరాబాద్ ఇన్నయ్య లోకేష్ తమ్మికి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ, జయపాల్ రెడ్డి కుటుంబము హైదరాబాద్ ప్రార్థన సహాయం అడిగినారు. జోస్ మేరీ మర్యాదాస్ రెడ్డి అఖిల్కి మంచి మ్యాచింగ్, అలానే టీ విశ్వా దేవుడు అనుగ్రహించాలని, అప్పబాధ విడుదల పొందటానికి, జ్యోతి సురేష్ మేఘనకి దేవానుగ్రహాని కోసము, మరియు జ్యోతి జోసఫ్ రెడ్డి సునీల్ రెడ్డికి యూఎఫ్ఎల్ ఉద్యోగము, మనీషా రెడ్డి దేవ సేవలో ఆత్మతో నింపబడటానికి ప్రార్థన సహాయం అడిగినారు. గుంటూరు నుండి పుత్తోట ప్రభాకర్ రావు శౌర్యరాణి ఆరాధ్య దేవానుగ్రహాని కోసము, గుంటూరు నుండి రాయపరెడ్డి లేదా ఈ మధ్యలో ఆపరేషన్ అయినటువంటి అనారోగ్యంతో రాయపరెడ్డి దేవుడు దీవించాలని, ప్రణీల్ రెడ్డి బిందు దేవానుగ్రహాని కోసం, సందీప్ రెడ్డి శృతి దమ్మది దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, గుంటూరు నుండి శారద దేవానుగ్రహాని కోసం, గుంటూరు నుండి స్వరాజ్ ప్రసాద్ రూపేష్ రాయన్న పిఆర్ విశ్వ, గుంటూరు నుండి వాసవి కుమారి దేవానుగ్రహాని కోసము, గుంటూరు నుండి లిల్లీ టీచర్ మంచి ఆరోగ్యము,
గుంటూరు మర్నేని ప్రదీప్ రూప ఆరాధ్య దైవానుగ్రహాని కోసము, గుంటూరు నుండి టి అన్నమ్మ, షౌడు, లహారి, ఆని, ట్రీఫా మంచి మ్యాచింగ్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ, తాళచెరువు నుండి తుమ్మ మరెడ్డి ప్రణది ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల మంది సంతాన భాగ్యాన్ని కోసం, తాడేపల్లి పద్మావతి షర్ముల మేరీ మంచి ఆరోగ్యము, తాడేపల్లి ప్రమీల దైవానుగ్రహాని కోసం, తాళచెరువు నుండి సుందరి ఇన్నారెడ్డి దైవానుగ్రహాని కోసం, తిమ్మాపూర్ తేజారెడ్డి రమ్య దైవానుగ్రహాని కోసం, తణుకు నుండి విశ్వరావు, అరుణ్ మేరీ దైవానుగ్రహాని కోసము, తణుకు నుండి శేషిబాబు నిర్మలదేవి దైవానుగ్రహాని కోసము, తణుకు నుండి ఇన్నమ్మ మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, నల్గొండ నుండి శ్యామల ప్రీతి ఆరోగ్యము, వారికి స్టాఫ్ నెట్ఫిల ప్రమోషన్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ, నల్గొండ నుండి స్టెల్లా మేరీ ప్రణది జ్యోతి ఉద్యోగము, నల్గొండ నుండి సుధారాణి దైవానుగ్రహాని కొరకు, నల్గొండ నుండి తుమ్మ ఇన్నఫమ్మ దైవానుగ్రహాని కోసము, నల్గొండ నుండి తుమ్మ ప్రదీప్ రెడ్డి యూఎఫ్ఎల్ ఉద్యోగము అనుగ్రహించాలని కోరుకుంటూ, కడవండి తుమ్మ అన్న మేరీ ఏలియాఫ్కు మంచి ఆరోగ్యం చేయాలని, ఏరవల్లి ఊరుదు మీద దైవానుగ్రహాని కోసం, నంద్యాల నుండి అరుణ వినయ్ కుమారికి ఉద్యోగము మంచి మ్యాచింగ్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ, నిజామాబాద్ నుండి అరుణ రాజకిరణ్ కాంచన యూఎఫ్ఎల్ ఉద్యోగము వారికి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, బెల్లంకొండ నుండి వాణి ఋత్విక్ ప్రబోధ వారికి ఈ విశ్వ దేవుడు దయచేయాలని, ఒంగోలు నుండి రాజశేఖర్ ఉద్యోగము, ఒంగోలు నుండి ఇఫ్రాయేల్ ఫిలోమని ఈ మధ్యలో దాంపత్య జీవితంలో ప్రవేశించడానికి సిద్ధపడుతున్న వారికి అనుకూలమైన విధంగా దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఒంగోలు నుండి లంగడపాటి రమణయ్య దైవానుగ్రహాని కోసం, పెరంగిబల రంజిత్ కుమార్ యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసం, పెరంగిపురం అలెన్ సుందరమ్మ సతీష్ రెడ్డి చేసిన సాఫ్ట్వేర్ విఫెన్స్ దేవుడు దీవించాలని కోరుకుంటూ, కర్నూలు నుండి నూతనపల్లి జయన్న అన్నమ్మ దైవానుగ్రహాని కొరకు, కర్నూలు నుండి మిలిటరీ కాలనీలో ఉన్నటువంటి మర్యాద సుశీలమ్మ హరి మురళి దైవానుగ్రహాని కోసము, మరియు నూతనపల్లి డి రాజు సౌజన్య సంతాన భాగ్యము, ప్రవీణ్ నందిని దైవానుగ్రహాని కోసము, మరి డోన్ నుండి శేఖర్ రెడ్డి హుషారాని వారికి రావాల్సినటువంటి అమౌంట్ తిరిగి రావటానికి, నాగర్ కర్నూలు బోయపాటి ఆరోగ్యం మీద మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, కరీంనగర్ నుండి అందోనరెడ్డి మంచి అలవాటుతో దేవుని భయభక్తితో నడవడానికి, అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరేమ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మత్తాయి 28:18 యేసు వారి దగ్గరికి వచ్చి వారితో, ఇక పరమలందు నాకు సర్వ అధికారం ఇవ్వబడినది. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంతమయ శక్తితో ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధన సమర్పిస్తున్న, మరియు ముఖ్యంగా హైదరాబాద్ ఏరవ శౌరెడ్డి నిగారికి ఉద్యోగము, జడ్చర్ల లలిత అప్పు విడుదల, దొందు అందోనమ్మ దేవానుగ్రహాని కోసం, కల్లపల్లి శైలజ చేసిన వ్యవసాయముల పైరు పంటల దేవుడు అనుగ్రహించాలని, రమాదేవి కుటుంబాల శాంతి సమాధానం కోసం ఖమ్మం నుండి ప్రార్థన సహాయుడై ఉన్నారు. ఖమ్మం నుండి పద్మ దేవానుగ్రహాని కోసం, బాటగిరి నాగమణి ప్రసాదరావు విజయ రోఫిని దేవానుగ్రహాని కోసం, భాగ్యరెడ్డి సహజ మంచి ఆరోగ్యం దేవుడు చేయాలని ఖమ్మం నుండి ప్రార్థన సహాయుడై ఉన్నారు. సిఎఫ్ఏ కాంగ్రిగేషన్కి చెందినటువంటి అమ్మగారులు, అనారోగ్యంతో బాధపడుతూ అమ్మగారులు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. వారిలో ముఖ్యముగా 50 ఫాతిమా, 50 మరియా సుందరి, 50 జోజి, 50 విజయలక్ష్మి, 50 విన్ఫెంటీనా, 50 జ్యోతి వారిని దేవుడు నిండుగా అనుగ్రహించాలని కోరుకుంటూ, సిఎఫ్ఏ కాంగ్రిగేషన్కి చెందినటువంటి సుపీర్ జనరల్ అయిన 50 వట్టి జవమలమ్మ గారు, మరియు
అదే కాంగ్రిగేషన్కి చెందినటువంటి గుంటూరు ప్రావిన్స్కు ఉన్నటువంటి ప్రొవిన్షియల్ ఫిపిర్ అయినటువంటి 50 శౌర్యలమ్మ గారు ప్రార్థన సహాయం అడిగినారు. ఢిల్లీ నుండి జ్యోతి చేసిన బిఫిన్స్ దేవుడు దీవించాలని, హైదరాబాద్ వెల్డింగ్ చేసినందు అని బిడల దేవభక్తితో నడవడానికి, హైదరాబాద్ వై మేరీ భాస్కర్ రెడ్డి ప్రబలికి దేవుడు అనుగ్రహించిన మంచి చదువులో దైవానుగ్రహాని కోసము, అలానే ల్యాండ్ ప్రాబ్లం విడుదల ఉంది, వారు హౌస్ వార్మింగ్ తొందర జరగటానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ ఏరవ ఆనందరెడ్డి చేసిన బిఫిన్స్ దేవుడు దీవించాలని, హైదరాబాద్ ఏరవ జ్యోతి నిర్మల దైవానుగ్రహాని కోసం, హైదరాబాద్ ఏరవ మాధవి బాల స్నేహారెడ్డి బక్కట దైవానుగ్రహాని కోసం, హైదరాబాద్ ఏరవ మర్రెడ్డి సునీత దైవానుగ్రహాని కోసం, హైదరాబాద్ నుండి ఏరవ నిర్మల జ్యోతి గౌతమ్ రెడ్డి కుటుంబాన్ని అనుగ్రహించాలని, అన్నమ్మ తరుణ్కి యూఎఫ్ఎల్ ఉద్యోగం దేవుడు దయచేయాలని హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ అన్న మేరీ వినయ్కి విశ్వ మరియు హైదరాబాద్ అశోక్ రెడ్డి స్వప్న దైవానుగ్రహాని కోసము, హైదరాబాద్ బాల స్పందన ప్రదీప్ రెడ్డి విదేశమైన మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ బాత్తిమ దైవానుగ్రహాని కోసము, హైదరాబాద్ జి లూర్దు మేరీ అంతోని రెడ్డి పీటర్కి యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. వరంగల్ నుండి శోభారాణి సున్నరెడ్డి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, వరంగల్ నుండి సింగరాయి విజయ్ మోహన్ రెడ్డి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని, జంగం నుండి ఆరోగ్యమ కుమారుడికి బ్రైట్ ఫ్యూచరు, అఖిల్కి మంచి మ్యాచింగ్, అంతోని రెడ్డి లూర్దు మేరీ దేవానుగ్రహాని కోసము, మరియు అరుణ కాఫు ఆరోగ్యరెడ్డి, అనుదీప్ రెడ్డి, అభిలాష్ రెడ్డి ఉద్యోగము, భారతి సంజిత్ సంతాన భాగ్యాని కోసము, భవాని గురువారెడ్డి అప్పుబా విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. సుందర్ నగర్ ఏరవ శ్రీవమ్మ బిడ్డలకి ఉద్యోగాని కోసము, ఉడమల మేరీ మాధవి జోజరెడ్డి కుటుంబం బిడ్డలకి దైవభక్తితో నడవడానికి, విజయ జోజరెడ్డి యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, విజయ మేరీ పుష్పకుమారు విఘాన్ ప్రెషిష్ ఫ్రీ బిడ్డలకి అనారోగ్యమైన విడుదల పొందటానికి, విజయ నిర్మల జోనెఫ్ కుటుంబాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటూ, అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. పునీత మత్తాయి 28:18 యేసు వారి దగ్గరికి వచ్చి వారితో, ఇక పరమలందు నాకు సర్వాధికారం ఇవ్వబడినది. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతని బట్టి ప్రార్థన సహాయము అడ్డిగిన వారందరినీ ఈ ఆరాధనలు సమర్పిస్తున్న, మరియు ముఖ్యంగా గాల్గొండ నుండి మంచుల అరుణ రెడ్డికి మంచి మ్యాచింగ్ దేవుడు అనుగ్రహించాలని, గాల్గొండ నుండి మంచుల ప్రదీప్ రెడ్డి దేవుని యొక్క అనుగ్రహం నిండుగా పొంది నూతన జీవితాన్ని నడిపించడానికి, గుంటకల్ నుండి గురువు అన్నమ్మ దేవానుగ్రహాని కోసము, గన్నవరం నుండి గొడిపాటి లక్ష్మి కోటేశ్వరమ్మ రమేష్ దేవానుగ్రహాని కోసము, గోబ కుస్మ కుటుంబాన్ని అనుగ్రహించాలని హైదరాబాద్ ప్రార్థన సహాయం అడిగినారు. సౌమ్య పవాని వినీష్ రెడ్డి షౌరెడ్డి మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. వైశాఖ నుండి విహెచ్ శ్రీదేవి జయకుమార్కి మంచి ఆరోగ్యము, పొలమేరు ఫేర్టి జ్ఞానప్రకాశ్ బిడకి మంచి ఆరోగ్యం దయచేయాలని, దయాగర్ రెడ్డి రాజదీప్తి వరంగల్ నుండి బిడ్డలు దేవభక్తితో నడవడానికి, అఖిల జోసఫ్ రెడ్డి సంధ్య దిలీప్ దేవానుగ్రహాని కోసం, సింగరాయి బఫాని పాస్కా మేరీ వరంగల్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. రజీనా ఇన్నారెడ్డి కుటుంబము వరంగల్ నుండి నిఖిల్ రెడ్డికి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి మారేపల్లి కవిత కుమారుడైన అజయ్కి ఉద్యోగము, మేరీ మార్తమ్మ ఉదయ భాస్కర్ రవి తేజ కీర్తి ఎఫ్ మేరీ నికారిగా రిత్తిమ వారికి దేవుడు అనుగ్రహాని కోసం హైదరాబాద్ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు.
మౌనిక రెడ్డి భవానీ ఉద్యోగము మంచి ఆరోగ్యం దయచేయాలని, నవీన్ ఫరీద మంచి అలవాటుతో దేవుడు దీవించాలని, హైదరాబాద్ నుండి పవిత్ర అజిత్ రెడ్డి అప్పు బాధ విడుదల మంది బిఫిన్స్ దేవుడు దీవించాలని, ప్రదీప్ కుమార్ శ్యామల దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి ప్రవీణ్ కుమార్ మంచి ఆరోగ్యం మంచి ఉద్యోగము, ప్రియాంక మంచి ఉద్యోగము, హైదరాబాద్ నుండి పుష్పాంజలి దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, కోనఫీమ నుండి రాళ జాని దుర్గప్రసాద్ కుటుంబాల అప్పు బాధ విడుదల పొంది, కోనఫీమ తాలెప్పుడి ప్రదీప్ కుమార్ రాళ శ్రీదేవి దేవ అనుగ్రహంతో జ్ఞాన వివాహముల ప్రవేశించే కృప కోసం, హత్తువా నుండి విజయ్ ప్రణయ్ మిదిల్ దేవానుగ్రహాని కోసం, హత్తువా నుండి అన్నమ్మ మంచి ఆరోగ్యము, హత్తువా నుండి ఇన్నఫమ్మ కుమారుడికి మంచి దేవానుగ్రహాని కోసం, కడప నుండి కి నిర్మలమ్మ జోజరెడ్డికి బిడ్డల దేవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయ అడిగినట్టు పుణ్యదారెడ్డి రిషిత్ రెడ్డికి సంతాన భాగ్యము, తిప్పారెడ్డి కళ్యాణి కే శ్రీకాంత్ ఉద్యోగము, తుమ్మ దివ్యారెడ్డి కిరణ్ జఫీకా జైఫన్ దేవానుగ్రహాని కోసం, వరప్రకాశరావు మంచి ఆరోగ్యము, వై దిలీప్ ప్రతీష యుఎఫ్ల ఉద్యోగాని కోసము, రత్నమేరి బాల సాహిత్యకి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, కాఫ్ విజయమోహన్ కుటుంబముల క్షేమం దేవుడు అనుగ్రహించాలని, మల్లవరపు జోసఫ్ అప్పు బాధలు విడుదల పొందటానికి, మరియా కావ్య జోసఫ్ రెడ్డి సంతాన భాగ్యాని కోసము, మెట్టు ప్రదీప్ మంచి ఆరోగ్యము, మెట్టు ప్రియంగా ఉద్యోగము, ప్రవీణ్ ప్రణది మంచి దేవుడు అనుగ్రహించ జ్ఞాన వివాహముల ప్రవేశించే కృప కోసము, పాస్టర్ ఫాముల రాణి కుటుంబముల సమాధానముతో ఐక్యముతో ఉండే వరము ఆత్మ దయచేయాలని కోరుకుంటూ, అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరిని అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరిని కడగండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్మలో మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పునీత మత్తాయి 28:18 యేసు వారి దగ్గరికి వచ్చి వారితో, ఇక పరమలమందు నాకు సర్వ అధికారం ఇవ్వబడినది. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క అనంతమయ శక్తితో ప్రార్థన సహాయ అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనను సమర్పిస్తున్న. మరి ముఖ్యంగా దుబాయ్ నుండి ఫేదాల్ ఉర్దూ రూయిన్ ఈవెన్ వారు నడిపించిన ప్రోట్రాన్స్ కంపెనీని ఆశీర్వదించాలని, మరియు దానిలో రినేష్ మరియు రోహిత్ మరియు రాజు వారిని దేవుడు పవిత్రామత నింపబడటానికి ప్రార్థన సహాయ అడిగినారు. దుబాయ్ నుండి జార్జ్ శ్రావణి దేవానుగ్రహాని కోసము మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, ఈస్ట్ గోదావరి నుండి అమలాపురం నుండి గుమ్మల లూర్దు వారి కుటుంబముల వారందరినీ దైవ జ్ఞానముతో ప్రకాశవంతంగా మారటానికి, ఈదరి నుండి బాలకోటం మంచి ఆరోగ్యం, ఈదరి నుండి గోళ జ్యోతి బిడ్డల దేవభక్తితో నడవడానికి, కీర్తి థోమస్ మరియు జోఫ్న తంబి వారిని దేవుడు దీవించాలని, ఈదరుల నుండి గొరముచ్చు వినోద్ బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, డొండెట్టి విజయ భాస్కర్ రెడ్డి దేవానుగ్రహం, ఎలిజబెత్ కుమారుడికి నోయేల్కి ఉద్యోగము, జి మనోజ్ రెడ్డి రమ్య దేవానుగ్రహాని కోసం కుటుంబ శాంతి సమాధానంతో ఉండేటట్టు, హేదు కుమార్ యుఎఫ్లో ఉద్యోగం దేవుడు దయచేయాలని, జండు జ్యోతి ఏరవా షౌరెడ్డి మంచి ఆరోగ్యం దేవుడు ప్రసాదించాలని, కర్తి రామలక్ష్మి అనందరా మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, ఈదరి నుండి సౌజన్య కుటుంబం శాంతి సమాధానం కోసం ఎంచాలండి అన్వేష్ సుస్మిత దంపతుల దేవుడు దీవించాలని, జర్మనీ నుండి సింధు చందన్ రెడ్డి లయో ఆయోఫ్ వారికి జర్మనీ మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, గాగిలపూర్ నుండి తిరుమల జ్యోతి ప్రశాంత్ రెడ్డి రత్తివిక్ ఈ సంవత్సరం 10వ తరగతి చదువుతున్న ఉన్నత విజయం పొంది వారి యొక్క ఫ్లాట్ అమ్మడబోవటానికి, గాగిలపూర్ నుండి పోతిరెడ్డి షారన్ జోసఫ్ షౌరి రెడ్డి దేవుడు అనుగ్రహించి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు ప్రసాదించాలని, తాళేచెరువు నుండి తుమ్మ సుందరి మంచి ఆరోగ్యం,
తాలేచరుండి సందీప్ రెడ్డి, నవీన్, ఫరిద మంచి ఆరోగ్యము. తాలేచరుండి ఏరవ విజయ్ కుమార్, చిన్నపరెడ్డి దేవానుగ్రహాని కోసం. తాలేచరుండి దివ్య ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ని విడుదల పొంది. తాలేచరుండి వెన్న శ్యామల, రాజశేఖర్ రెడ్డి, రైనా దేవానుగ్రహాని కోసం దైవభక్తులను నడవడానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. తాలేచరుండి ఫింగారెడ్డి బాల, అనురాగరెడ్డి సంతాన భాగ్యాని కోసం. తాలేచరుండి తుమ్మ సుందరి దైవానుగ్రహాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. నాగలక్ష్మి ఫిహెచ్ విని విశ్వ కోసం. గోవిందరావు మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని. మరియు గుంటూరు నుండి స్ఫూర్తికి రోసి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. ఆ బిడ్డకి మంచి మ్యాచింగ్ విశ్వ దేవుడు దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు ఆస్ట్రేలియా నుండి ఉషా అలెన్, కళ్యాణి, జోన్ బి యుగంధర్ రెడ్డి దేవానుగ్రహాని కోసము. అమరావతి నుండి భారతి రమారావు బిడ్డల దేవభక్తులు నడవడానికి. పచ్చిపల్లి గ్రామస్తుల ప్రార్థన సహాయ అడిగినారు. బుత్త సముద్రం నుండి చైతన్య తరుణ్ రెడ్డి సంతాన భాగ్యాని కోసము. బళ్ళారి నుండి షేక్ మీరి ప్రబలికి మంచిగా చేసిన బిఫెన్స్ దేవుడు ఆశీర్వదించాలని. అనుషకి ఉద్యోగాని కోసము. భద్రాచలం నుండి సంధ్య ఫరీనా ఉద్యోగం మ్యాచింగ్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ. ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి మేరీ రాణి అనిధికి ఉద్యోగము. రెండు చిందల నుండి కానుగా మేరీ బిడ్డలకు ఉద్యోగము. రెండు చిందండి సునీత అఖిల్ రెడ్డికి ఉద్యోగము. రామకొండ నుండి ఏరవ స్వర్ణ సుధాకర్ రెడ్డి ఈ మధ్యలో ఆపరేషన్ అయినట్టు సుధాకర్ రెడ్డికి దేవుడు నిండుగా అనుగ్రహించి పూర్ణ ఆరోగ్యం దయచేయాలని. స్వాగతిరెడ్డి ఆస్ట్రేలియాకి వెళుతున్నా అక్కడ అన్ని కార్యాలు దేవుడు శుభంగా మార్చే కృప అనుగ్రహించాలని కోరుకుంటూ. రామంతపురం నుండి అల్లెన్ రాణి, జూలియన్ రెడ్డి, రమ్య కుటుంబాన్ని దేవుడు దీవించాలని. శంషాబాద్ నుండి తుమ్మా శిలివారెడ్డి, నిర్మల, సంపత్ కుమార్కి దేవుడు మంచి మ్యాచింగ్, ఇప్పుడు వచ్చిన మ్యాచింగ్ దేవుడు దీవించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిచిత రక్తముతో వారందరిని కడగండి. పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరేమ వందనము. ప్రభువు మీతో నారు. స్త్రీలను ఆశీర్వదించిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. బిడ్డలారా, ప్రేయర్ రిక్వెస్ట్ అడిగినటువంటి ఈ కమెంట్స్ ద్వారా ప్రత్యేకంగా ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనను సమర్పిస్తున్నా. మరి ముఖ్యంగా ఈ బిడ్డలందరూ సమర్పిస్తా. నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును. మీ గాయములు త్వరగా మానెను. మీ నీతి మీకు ముందుగా నడచును. నా సాన్నిధ్యము మీ వెంట వచ్చును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంత శక్తితో ప్రార్థన సహాయ అడిగినటువంటి ప్రతి ఒక్కరిని 18వ తారీఖు ప్రార్థన సహాయ అడిగిన సోయా స్టెల్లా కుటుంబము మరియు గ్రేఫీ మైకిల్ కుటుంబము ప్రార్థన సహాయం. గ్రాండ్ చిల్డ్రన్ విల్సన్ కోసం కూడా ప్రార్థన సహాయ అడిగినారు. కే ఆరోగ్యం ఏది కూడా ఆనాడు ప్రార్థన సహాయ అడిగినారు. 11వ తారీఖు జరిగినటువంటి ఆన్లైన్లో ప్రార్థన సహాయ అడిగిన సూరపల్లి అందోని, నిమ్మగండ రాజా జ్యోతి కుటుంబం బిడ్డలకి దైవ భక్తితో నడవడానికి. వట్టి రోఫ్లీన కూడా ప్రార్థన సహాయము అడిగి ఉన్నారు. విఎం శ్రీనివాసరావు, ఉడుమల మేరీ మరి అందోని కుమారి, జడ్డు జ్యోతి కుటుంబం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు 25వ తారీఖు ప్రార్థన సహాయ అడిగినటువంటి అగదార్ బఫానీ కుటుంబము, హస్బెండ్ పారాలిసిస్తో బాధపడుతున్న మరి కుటుంబంలో శాంతి క్షేమం దయచేయాలని కోరుకుంటూ. బయ్యపాటి త్రేఫా ప్రాపర్టీ ఇష్యూ నుండి విడుదల పొందటానికి. రోస్ మేరీ హైదరాబాద్ నుండి మొఖాళి నొప్పితో బాధపడుతూ విడుదల పొందటానికి. మర్నేని రాణి మంచి ఆరోగ్యము, భర్తకి మంచి స్వభావం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ. బాల సాహిత్యకి జర్మనీల విశ్వ దేవుడు దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. అలానే ప్రార్థన సహాయ అడిగిన అనిల్ రెడ్డి బ్రైట్ ఫ్యూచర్, బయ్యపడ్డి మరియు శాంతి ఫురాజ్ దేవానుగ్రహాని కోసము.
వల్లమేరి ప్రకాష్ కుటుంబముల శాంతి సమాధ ఐక్యమతో ఉండటానికి గుంటక్కల కుస్మా ఇన్నయ్య బిడ్డలకు ఉద్యోగము ఆరోగ్యము జయశ్రీ బిడ్డలకు ఉద్యోగము మరియు మారంరెడ్డి ఫుజాద బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని జులారి వాయని కుటుంబాల శాంతి సమాధానం కోసం మరియమ్మ కుమారుడికి ఉద్యోగము మేరీ విజయలక్ష్మి మంచి ఆరోగ్యము చందన మంచి ఆరోగ్యము పెండల జ్యోతి కుమారుడు బిడ్డలకి ఉద్యోగము పొనుగుమాటి అజయ్ కుమార్ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల నిఖిల్ కుమారుడుకు అనిత రాణి చెల్లికి దైవానుగ్రహాని కోసం పుట్టి బాల త్రేఫ బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని రెండం జోజరెడ్డి దైవానుగ్రహము ఫైలబిండ్ల శైలజారెడ్డి బ్రైట్ ఫ్యూచర్ శిలివా చౌదరి దైవానుగ్రహాని కోసం సుశీల దైవానుగ్రహాని కోసము తుమ్మ పద్మ కుటుంబంలో శాంతి ప్రాబ్లం విడుదల పొందటానికి టోన్సోన్ పిన్హియో కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. యు సునీతారెడ్డి దైవానుగ్రహాని కోసం వట్టి శౌర్యులు దైవానుగ్రహాని కోసం ఏరి సుమది దైవానుగ్రహాని కోసము మరియు సత్యప్రకాశ్ రెడ్డి అనిధికి గ్రీన్ కార్డు దేవుడు అనుగ్రహించాలని తిరుమల రెడ్డి సుందరి హేమబిందుని దేవుడు అనుగ్రహించాలని కోరుకుండా ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని కడగండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు స్త్రీల ఆశీర్వదించిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో మేము సమర్పించిన ప్రతి ఉద్దేశములను కోరికలను ప్రతి కుటుంబాన్ని ఈ ఆరాధనలో సమర్పించి ప్రార్థన చేయుచుండగా వారందరిపై మీ కరుణను మీ దయను కనికరాన్ని కురిపించి అనుగ్రహించండి. హల్లెలూయా. మనం సమర్పించిన ప్రతి ఉద్దేశంలో కోరికలన్నిటినీ నిత్య సహాయం అమ్మ మరియమ్మ వారి యొక్క విమల హృదయంలోనికి సమర్పించి అమ్మ తల్లి వీరందరిని విడవకుండా కాపాడండి, నడిపించండి నేను ప్రార్థిస్తా. దైవజనని పరిశుద్ధ కన్యామరియమ్మ మా తల్లి మేము మా కుటుంబము మా సంఘమును మిమ్ము సమస్త లోహానికి తల్లిగాను రాజ్ఞిగాను యేసు ప్రభు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మిమ్ము ప్రకటించుచున్నాము. సాతాను వాని సకల క్రియలను ఆకర్షణలను బదలి వేపుదామని మీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితములో ప్రతి క్షణము మా సిలువను ఎత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇంక మీదట ఆయనకు మరియంద నమ్మకస్థలముగా ఉండుటకు మమ్మలను మా కుటుంబాలను సంపూర్ణముగా అమ్మ మరియా మీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా ఆ దైవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు 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 లోకమంతా అతని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచుండరి. ఈ వాక్యం యొక్క అనంతమైన శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన లోకమంతటి పైన మా కుటుంబాల పైన మా మనవలన్నిటిపై మీ కరుణను అనుగ్రహించండి. సాతాను వాని మాయాపూరిత ఉద్దేశముల నుండి మమ్మ కాపాడండి. మా ఆత్మ శరీరములను మా మనస్సులను మా సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. మా నిత్య రక్షణ విషయములో మాకు తోడై ఉండండి తల్లి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడును గాక.
మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుట భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎనము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొక్క అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పుల్ని మీరు మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపదవగా కీలో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమె. ఆంధ్ర, తెలంగాణ, ప్రపంచమంతటా తెలుగు మాట్లాడుతున్న ప్రతి ఒక్క బిడ్డలని నిండుగా అనుగ్రహించి అమ్మ మరియమ్మ గారి యొక్క సంరక్షణ వలయములో నిండుగా మెండుగా కాచి కాపాడుమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పోయిన బుధవారం నుండి ఈ ఆలయానికి వచ్చినటువంటి బిడ్డలందరినీ అనుగ్రహించమని, వారందరినీ ఆత్మతో నింపబడని, ఇంకా ఫిబ్రవరి నెలలో 14వ తారీఖు రాబోచ్చినటువంటి బిడ్డలందరినీ, మరియు మార్చి నెలలో 2వ తారీఖు మరియు 15వ తారీఖు 21వ తారీఖు ప్రారంభించబోచిన వడక్కమ్మల వచ్చే వారందరినీ నిండుగా మెండు అనుగ్రహించమని దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రములో సేవ చేసినటువంటి బిషప్ తండ్రి గారు అందరినీ, గురువులందరినీ, అమ్మగారులందరూ, ఉపదేశి గారు అందరినీ అనుగ్రహించి అభిషేకించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగునుగాక. ప్రియమైన దైవ ప్రజలారా, దేవుడు ఇప్పటి వరకు మనల్ని నడిపించినందుకు భగవంతుడు దేవుడికి వందనాలు తెలియజేస్తూ, మరి ఈ వారము మనం కుటుంబంలో చేయబోచిన ప్రతి పనులను, మన యొక్క తలంపులన్నింటినీ ప్రభు సన్నిధిలో సమర్పించి ఆరాధన ద్వారా ప్రభు ఆశీర్వాదం ద్వారా నిన్ను అనుగ్రహించండి, మా కుటుంబాన్ని తాకండి అని దాహముతో ప్రార్థించి మోకరించి ఆశీర్వాదం స్వీకరిస్తాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా.
మా సహాయమాత పవిత్ర